5 ట్విస్టులు. నెంబర్ 1 వచ్చేటప్పటికి ఆర్గనైజ్డ్ క్రైమ్స్లో నేరస్తుడికి సంబంధించినటువంటి మొహం చూపెట్టకూడదు కాబట్టి ముఖానికి ముసుగేసి మరి చూపించారు. తద్వారా ఇదిగో రేపు పొద్దున మీ బ్రతుకులు ఇట్లా ఉంటాయి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులకి వార్నింగ్ ఇచ్చారు. ఇది నెంబర్ 1. రెండవది స్వయంగా పోలీసులు తెగించి మాట్లాడటం ప్రారంభించారు. ఏది జగన్ మొన్నటి వార్నింగ్కి మేము భయపడట్లేదు, దమ్ముంటే నీకు చేతనేం చేసుకో అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చారు. తప్పు చేస్తున్న వాళ్ళనే మేము పట్టుకుంటున్నాము అన్నటువంటి. తద్వారా మొన్న పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి భరోసా పనిచేసినట్టుంది. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్ని మాత్రం మ్యాజిస్ట్రేట్ అంగీకరించారు. అంటే అతన్ని వారం 10 రోజుల నుంచి ఏదైతే ఫస్ట్ సారి పేపర్లో వచ్చినప్పుడే అతను అరెస్ట్ అయినట్టున్నాడు. ఇప్పటిదాకా కొట్టుంటారు అతన్ని. ఆ తర్వాత అతను నిన్న మ్యాజిస్ట్రేట్ దగ్గర అయితే అట్లాంటి వాంగ్మూలం ఏమి ఇచ్చినట్టు కనిపించట్లేదు. ఇచ్చుంటే కనుక అది నోట్ చేసి ఉండేవాళ్ళు. దాంట్లో అట్లాగా పత్రిక సాక్షినే రాయలేదు కాబట్టి లేదు. లేకపోతే వర్ర రవీంద్రారెడ్డి చెప్పారంటూ సజ్జల భార్గవ్తో పాటుగా మరికొంతమంది మీద కేసులు నమోదు చేయడం ఇది జరిగింది. అయితే మ్యాజిస్ట్రేట్ ఎదుట వర్ర రవీంద్రారెడ్డితో పాటుగా సబ్మిట్ చేసినటువంటి ఉదయ్ సుబ్బారెడ్డి అతనికి సహకరించారు అన్నటువంటి కారణంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరినీ మాత్రం విడిచిపెట్టేయమని చెప్పి మ్యాజిస్ట్రేట్ ఆదేశించారు. 41A నోటీస్ ఇచ్చి వదిలిపెట్టమని. దాంతో అరెస్ట్ అయినటువంటి వాళ్ళకు కూడా ముసుగులేసినే చూపించారు పోలీసులు. అయితే వాళ్ళని 41A నోటీస్ ఇచ్చి వదిలిపెట్టమని చెప్పి మ్యాజిస్ట్రేట్ ఆదేశించారు. ఇవి నిన్న ఆ కేసులోని ట్విస్టులు.